దావోస్ వేదికపై ఏపీ బ్రాండ్ ఎక్స్పోజ్ చేస్తూ పెట్టుబడుల వేట సాగిస్తున్నారు సీఎం చంద్రబాబు. వరుస భేటీలు, ఒప్పందాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అంతర్జాతీయ కంపెనీస్ తో పాటు ప్రవాస భారతీయ పారిశ్రామికవేత్తలను కూడా కలుస్తూ కీలక ఒప్పందాలపై చర్చించారు. దావోస్ టూర్లో సీఎం చంద్రబాబు అండ్ టీం పెట్టుబడుల వేట కొనసాగుతోంది. బిల్డింగ్ ద నెక్స్ట్ పెట్రోకెమికల్ హబ్ అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ చర్చలో పాల్గొన్న సీఎం చంద్రబాబు పోర్టులు, లాజిస్టిక్స్, స్కిల్డ్ టాలెంట్ అన్నింటికీ ఏపీ కేర్ ఆఫ్ అయిందన్నారు. తర్వాత టెక్నాలజీ గ్లోబల్ లీడర్ గా ఉన్న కాగ్నిజెంట్ సంస్థ సీఈఓ ఎస్ రవికుమార్ తో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, ప్రత్యామ్నాయ ఇంధన వనరులకు ఏపీ బెటర్ ప్లేస్ అని చెప్పారు. తర్వాత గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ తో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ను వివరించారు. నిపుణులైన యువత ఉన్న ఏపీ ఫ్యూచర్ ఆఫ్ టెక్నాలజీ కాబోతోందని చెప్పారు. తర్వాత టెక్ దిగ్గజం బిల్ గేట్స్ తో భేటీ అయిన చంద్రబాబు ఇప్పుడు ఐటీ కోసం, ఇప్పుడు ఏఐ కోసం మేమిద్దరం అంటూ గత జ్ఞాపకాల్ని షేర్ చేసుకున్నారు. బిల్ గేట్స్ ని మళ్లీ కలుసుకోవడం ఆహ్లాదకరమన్నారు సీఎం చంద్రబాబు. ఏఐ యూనివర్సిటీ, ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ పై బిల్ గేట్స్ తో చర్చించారు. మలేషియాకి చెందిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కంపెనీ పెట్రోనాస్ ప్రస్తుతం గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ మాలిక్యులర్స్ కు సంబంధించి భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. 2030 కల్లా ఏడాదికి 5 మిలియన్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో పెట్రోనాస్ ప్రెసిడెంట్, గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహమ్మద్ తౌఫిక్ తో సీఎం భేటీ అయ్యారు. పెట్రోకెమికల్ హబ్ గా అవతరిస్తోన్న మూలపేటలో పెట్టుబడులు పెట్టాలని మహమ్మద్ తౌఫిక్ ని కోరారు చంద్రబాబు. ముందు పెప్సికో ప్రతినిధులతో కూడా చంద్రబాబు చర్చలు జరిపారు. మంత్రి నారా లోకేష్ కూడా దావోస్ లో బిజీగా ఉన్నారు. హిటాచీ ఇండియా ఎండీ భరత్ కౌశల్ తో భేటీ అయ్యారు. హెచ్పీడీసీ సాంకేతికత అమలులో సహకరించాల్సిందిగా కోరారు. డబ్ల్యూడీసీఏ గ్లోబల్ చైర్మన్ జాన్ బ్రూతో సమావేశమై ఏపీలో వరల్డ్ ట్రేడ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని విన్నవించారు. డబ్ల్యూఏఎఫ్ హెల్త్ కేర్ హెడ్ శ్యామ్ బిషప్ ను కలిసి ఏపీలో మెడిసిన్ ఫ్రమ్ ద స్కై సేవల్ని ప్రారంభించాలని కోరారు. టెమాసెక్ హోల్డింగ్స్ భారత్ హెడ్ రవి లంబాతో భేటీ అయిన మంత్రి లోకేష్ ఆంధ్రప్రదేశ్ లోని డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టాలని, విశాఖ, తిరుపతిలో కమర్షియల్ స్పేస్ ఏర్పాటు చేయాలని కోరారు. మొత్తంగా పెట్టుబడులే లక్ష్యంగా ఏపీ ప్రతినిధుల బృందం దావోస్ టూర్ సాగుతోంది. పారిశ్రామికవేత్తలతో వరుస మీటింగుల్లో పాల్గొంటూ ఏపీలో వ్యాపారానికి ఉన్న అనుకూలతపై వివరిస్తున్నారు.